కేటీఆర్ అరెస్టు మీరు ఇది కేవలం రాజకీయ కుట్రగా ఒక దాన్ని ఏమంటారు అంటే అధికార పార్టీలో ఉంది కాబట్టి కక్షపూరితంగా చేస్తుంది తప్పితే ఇందుకు పెద్ద కేసే కాదని కేటీఆర్ గారు మీరు కూడా వాదిస్తారా ఏంటి మీరేమనుకుంటారు కరెక్ట్గా చెప్పండి మీరేం చెప్పినా. నమస్తే అండి. ఓకే, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా ఏయో టీవీ ప్రేక్షకులకు రైట్, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మోసాల పునాదులపైన ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం మోసాల పునాదులపైన మోసం చేసి మోసాలు అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పనిలేని సర్కారు పసలేని కేసులు ఏది సంబంధం లేకుండా పోయి గుడ్డెద్దు పోయి చేనులో పడ్డట్టుగా ఎలాంటి సంబంధం లేదు. ఒక వ్యక్తులకు ఎప్పుడైనా సరే ఏముంటుందంటే అవినీతి జరిగిందంటే నేనన్న డబ్బులు తీసుకోవాలి, నా ఖాతాలోనన్న డబ్బులు రావాలి, బినామీ ఖాతాలోనన్న డబ్బులు రావాలి. అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రి ఒక మాట మాట్లాడతాడు. ఏమని అంటాడంటే పొన్నం ప్రభాకర్ గారు, అసలు అవినీతి ఎక్కడ ఉందండి దీంట్లో, వీళ్ళు అక్కడ చెల్లించారు వాళ్ళు వచ్చినాయని చెప్పారు, ఇంకా అవినీతి ఏడున్నాయి డబ్బులు ఏడబోయినాయని చెప్పేసి. కక్షాపూరిత రాజకీయాలు. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి నేను జైలుకి వెళ్ళినా ఖచ్చితంగా కేటీఆర్నో హరీష్ రావునో ఖచ్చితంగా జైలుకు పంపాలనే ఒకే ఒక్క నినాదంతో ఖచ్చితంగా జైలుకు పంపించాలనే పసలేని కేసును, ఓ పని పాట లేని కేసును, రూపాయి అవినీతి జరిగినటువంటి కేసును ఈరోజు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను డైవర్షన్. ఎట్లా అంటే కేటీఆర్ అరెస్ట్ ఓ వారం 10 రోజులు నెల రోజులు అవినీతి జరగలేదని ఎలా అనుకుంటున్నారు కలెక్టర్ రాజు గారు? మీరు ఆయన ఒప్పుకున్నాడు, నేనే 55 కోట్లు బదలాయించబని నేనే అరవింద్ కుమార్ గారికి చెప్పాను, అది ఆయన చేశాడు, నా మాట ప్రకారమే చేశాడు, మౌఖికంగా చెప్పినా ఏ రకంగా చెప్పినా జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒక మంత్రిగా తన బాధ్యతగా రేసు టెండర్ విషయంలో ఎక్కడ కూడా రూల్స్కు వ్యతిరేకంగా కానీ రూల్స్కు కాదని కానీ ఆ చట్టాన్ని అతిక్రమించి కానీ దానికి పరిమితిని మించి కానీ లేకపోతే చట్టాల్లోని అంటే టెండర్లోని విధి విధానాలను కాదని తను ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు. విధి విధానాలు ఆదాయానికి సంబంధించి దానికి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదా? ఆదాయ శాఖకి ఇవ్వాల్సిన ఆదాయ శాఖ పని లేదు, అవసరం లేదు. ఆదాయ శాఖకు ఇది పన్నుల శాఖకు లేకపోతే ఇంకొక శాఖకు ఇవ్వాల్సినటువంటి పని ఉండదు. హైదరాబాద్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించింది. ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చట్టం 18/1 చెప్పేది అదే. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారము ఈ హైదరాబాద్ సంస్థకు, నగరపాలక సంస్థకు ఉంది. చట్టం చదువుకున్నటువంటి వాళ్ళం కదా. అదే బాధ్యతతోటి గౌరవ ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఆ ఐఏఎస్ అధికారుల సూచన మేరకు టెండర్లకు విధి విధానాలకు లోబడి ఒక మంత్రిగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో బదిలీ చేసిన అని చెప్పేసి సాక్షాత్ కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు చెప్పడమే కాకుండా ఆ సంస్థ కూడా ఏం రెస్పాండ్ అయింది, ఎస్ మాకు ఏదైతే టెండర్లో విధి విధానాల భాగంగా మాకు 55 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది అవినీతి ఎక్కడ? కేటీఆర్ గారి జేబులో ఎక్కడ పోయినాయి? 55 కోట్ల రూపాయలు కేటీఆర్ గారి జేబులో పోవడమో, కేటీఆర్ గారి బినామీ గారి జేబులో పోవడమో, వాళ్ళ అకౌంట్లో పోవడమో, లేకపోతే బయటికి వెళ్ళి సూట్ కేసు కింద తీసుకోవడమే అవినీతి. అవినీతికి మారు పేరు ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అవినీతి అంటే రేవంత్ రెడ్డి గారు సూట్ కేసు మోసి ప్రజాప్రతినిధులు కొంటేనే అవినీతి అనుకుంటున్నాడు పాపం ఆయన. అంటే అట్లా బదలాయించడం కూడా తప్పు అనుకుంటున్నారు. అంటే మంత్రి పాపం ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రి కాలేదు, ఎమ్మెల్సీ అయిండు, జడ్పీటీసీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మంత్రి ముఖ్యమంత్రి అయిండు డైరెక్ట్గా. అంటే చట్టాలు కానీ లేకపోతే పాపం విధి విధానాలు కానీ టెండరింగ్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుందని కానీ అది చదివిని ఉంటే, లేకపోతే పక్కన ఉన్నటువంటి సన్నాసులు ఎవరైనా చెప్తే తెలుస్తుంది. లేకపోతే పక్కనే 24 గంటలు ఇప్పుడు జయేష్ రంజన్ ఆయనతోటే ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారితో. జయేష్ రంజన్ కానీ అరవింద్ కుమార్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో నీవు ఒకవేళ నిజంగానే ఉంటే ఈ అధికారులకు ఎందుకు నీ ఎమ్మడే పెట్టుకొని తిరుగుతున్నావు? ఆనాడు అవినీతి జరిగి తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు మొత్తం కూడా కొట్టుకోపోతే, ఈ ఆదాయం మొత్తం కూడా లేకపోతే మరి నీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులకు తీసి మూటలు పడేస్తే ఏమవుతుంది? అదే కాకుండా నీవు ఇప్పుడు అవినీతి జరిగింది అంటున్నావు. అవినీతి జరిగితే ఎందుకు టెండర్ రద్దు చేయలే కంపెనీతోటి? ఏ మంత్రివర్గం పెట్టి టెండర్ రద్దు చేసినావు? మంత్రి మండలి ఆమోదం ఉందా టెండర్కి? 100 కోట్లు అదానితోటి తీసుకున్నప్పుడు నీవు తీసుకుంటున్నానే మన మంత్రి మండలి ఆమోదం ముద్ర వేసిందా?
అదాని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నప్పుడు మంత్రిమండలి ఆమోదం జరపాలి కదా. ఎట్లా తీసుకున్నావు మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? దానికి ఏమైనా సమాధానం ఉందా? అంటే నేనేమంటున్నానంటే ఈ కేసులో ప్యూర్గా ఇందాక హైకోర్టు నేను చర్చలు చూస్తూనే ఉన్నా. ఓకే, హైకోర్టులో గౌరవ న్యాయమూర్తి గారు అడుగుతారు న్యాయవాదిని, ఏమని అడుగుతున్నాడు, దీంట్లో ఎక్కడ పోయినాయి డబ్బులు, ఎవరికి చేరినాయి డబ్బులు అని అంటే కంపెనీ మాకు చేరింది అంటుంది, ప్రభుత్వం కంపెనీకి చెల్లించమంటున్నారు. మరి దీంట్లో అవినీతి ఎక్కడ ఉందా అంటే ఎక్కడ ఉన్నారండి ప్రభుత్వం సంబంధించినటువంటి అటార్నీ జనరల్ ఏం మాట్లాడుతున్నాడు? ఏమీ లేదు. అక్కడ కనిపిస్తున్నారు పూర్తిగా కేటీఆర్ గారి పైన వ్యక్తిగత కక్షలే తప్ప ఇంకెక్కడ ఏది కనిపించడం లేదు. ఓకే, నువ్వన్నావు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి నిరూపించలేందుకు 100 సంవత్సరాల కాలంగా మీరే ఉన్నారు. సంవత్సర కాలంగా పాలన మీరే కొనసాగిస్తున్నారు. పచ్చి మోసాలతోటి ప్రజలను ఇచ్చినటువంటి హామీలను మభ్యపెట్టడానికి రోజు ఒక కేసు తీసుకొచ్చి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్షన్ చేయడానికి మీరు చేస్తున్న నాటకాలు కావా ఇవి? కానీ కాళేశ్వరం ఇంకా అది ఎక్కడ లేదు. విచారణ దశలో 10 ఏళ్ల పాటు ఉంది. నాకు ఒక నిమిషం అవకాశం ఇవ్వండి రవి గారు. నేనేమంటున్నా అంటే ఇంకా సంవత్సరం ఉంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కాళేశ్వరం ఏటీఎం అన్నారు. 10 సంవత్సరాలు ఒక్క ఎంట్రుక మందం కూడా ఏం తీసుకొచ్చి చూపించలే ఆడ. ఎంట్రుక మందం అదే మళ్ళీ పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదు, మాకు అలాంటి ఆధారాలు లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్తారు గజేంద్ర షెకావత్ గారు. ఇక్కడ ఏమంటారు, నేను వచ్చి సంవత్సరం అయింది, దానిపైన పినాకిన్ ఘోషో ఆ ఘోషో ఈ ఘోషో కమిటీలు వేసినామని చెప్పారు. సంవత్సర కాలంలో రూపాయి మన అవినీతి జరిగిందని నేను తీసుకొచ్చిరా? ఒక్క కాగితం తీసుకొచ్చిరా? ఏది ఈరియస్లో ఏదైనా ఒక కాగితం ఇచ్చిర్రా? మీ ఓఆర్ఆర్ పైన ఏదైనా ఒక కాగితం తీసుకొచ్చి ఇచ్చిరా? అవినీతి జరిగింది, వీళ్ళ దగ్గర డబ్బులు ఇగో పలానా అకౌంట్లో పోయినాయి. మేము సూట్ కేసులు మోసి డబ్బులు కనిపించిన డేటా కూడా కనిపించలే, ఎక్కడ కూడా లేదు. ఆయన కూడా ఏదో ఒక ముద్ర వేయాలని తపన పడుతున్నారు, కష్టపడుతున్నాడు. ఏదో ఒక ముద్ర ఖచ్చితంగా కేటీఆర్ గారిపైనో కేసీఆర్ గారిపైనో హరీష్ రావు గారిపైనో ఎవరిపైనో ఒకరిపైన వేయాలని చూస్తున్నారు. కేవలం వెయ్యాలని చూస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు తప్ప అందరూ పసలేదంటారు. పసలేని సర్కారు ఇది, పని లేని సర్కారు, పసలేని కేసులు, పచ్చి అబద్ధాల కేసులు. సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేసిన మోసపు నామ సంవత్సరము 2024. కాంగ్రెస్ మోసపు నామ సంవత్సరం ఇది. ప్రజలను మోసం చేసిన సంవత్సరం అది. 5 గ్యారెంటీలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవి చేయలేక చేతకాక చతికిల పడిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మంట కలిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అధికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు తగ్గిపోయింది. ప్రపంచ పటంలో ఉన్నటువంటి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తెలంగాణ జెండాను, భారతదేశ త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించినటువంటి గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిరు. నేడు ఈరోజు పాడే పైన ఎక్కుతున్నారు. ఎక్కడ అన్నం పెట్టలేని బువ్వ పెట్టలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. జీతాలు కాదు, ఎక్కడ లేదు, రూపాయి కూడా లేదు, రూపాయి కూడా. వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి మీరు ఏదో రకంగా ఎలిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఎలిగేషన్ ఏమండి? ఎవరు చెప్పమని రైతులందరూ ఇచ్చిండా? మోసం చేయలేదా? రైతులందరూ రైతు రుణమాఫీ చేసిండా? ఎక్కడ రుణమాఫీ 18,000 కోట్ల దాకా ఎక్కడ అయిందండి? ఎంత కావాలన్నారు రేవంత్ రెడ్డి గారు? 31,000 కోట్లు. 31,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి ఒక్క నిమిషంలో చేసేస్తాడు. ఎందుకు వృద్ధాప్య పెన్షన్లు పెంచలేదు? ఈ రోజు వరకు సంవత్సరం అయింది. ఎందుకు స్కూటీలు ఇవ్వలేదు? ఎందుకు తులం బంగారం ఇవ్వలేదు? ఎందుకు పిల్లలకు ఈ రోజుకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు? ఎందుకు ఇంకా నీ అకౌంట్లకు ఫీజు ఖాతాను పెట్టుకున్నావు? ఎందుకు అంబేద్కర్ కేసీఆర్ కట్టిన అంబేద్కర్ బొమ్మను తాళం వేసే పెట్టుకున్నావు? ఎందుకు అమరవీరుల స్తూపాన్ని ఇప్పటివరకు తాళం వేసుకునే పెట్టుకున్నావు? ఓపెన్ చేయడానికి శాతం అయితే లేదా? అంబేద్కర్ బొమ్మకు దండ వేయడం శాత కాదా? చేయమని చెప్పు. హైదరాబాద్కు తెలంగాణకు ప్రామాణికమైనటువంటి చాలా తల ఎత్తుకుని ఆత్మగౌరవంతో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులంతా కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ దాన్ని సెల్యూట్ చేస్తూ ఉంటే ఎందుకు తాళం వేసుకున్నావు అంటున్నా. దానిపైన సమాధానం ఉందా? అంటే కేటీఆర్ని లోపలేస్తా, కేటీఆర్ గారిని వేస్తా అంటే దమ్ముంటే ఏ బిడ్డ నా ఎంట్రుకో కూడా బీకలేవు నువ్వు, నేను మంచిగా ఇంకా ఫిట్ అయ్యి వస్తా, నీ సంగతి ప్రజాక్షేత్రంలో చూస్తా, పాదయాత్రగా. కాన్ఫిడెన్స్ లెవెల్ నుంచి ఎందుకు భయపడి మరి ఇప్పుడు ఈ రోజు భయపడడం ఏముండదండి. చట్టంలో తనకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. న్యాయపరంగా ప్రతి అంశాన్ని మేము పోరాటం చేస్తాం. న్యాయపరంగా నువ్వు అంటే వస్తావు, నువ్వు కత్తితో పొడుస్తావు కానీ పొడిపించుకో, ఆ తర్వాత హాస్పిటల్ పోమంటావా? నువ్వు వస్తావు కత్తితో పొడుస్తావు, ఆ తర్వాత నువ్వు పొడిచిన తర్వాత నేనేమైనా కానీ పెగులు తగినా కూడా హాస్పిటల్ పోయి చూపించుకో, నువ్వు మనగాని కాబట్టి కత్తితో పొడిపించుకో అనేది అట్లా ఏమీ ఉండదండి. నువ్వు పెట్టినటువంటి అక్రమ కేసులను ఎదుర్కోవడానికి కోర్టు పరంగా మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పినాం. న్యాయపరంగా ఇప్పుడు చెప్పదెబ్బ వస్తుంది రేపో మాపో ఇక్కడ ఇంట్లో అవినీతి ఎక్కడదని చెప్పేసి కోర్టు చల్లుమని కొట్టినట్టుగా చెంపదెబ్బతోటి సమాధానం వస్తుంది.
ఏమైతుంది? ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎంతమందిని నువ్వేం చేయగలుగుతావు అంటున్నా. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజాక్షేత్రంలో ఒక యుద్ధ వీరునిగా నిలువు. నువ్వు ఇచ్చినటువంటి మాటలకు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలుగా ఖచ్చితంగా చేసి నువ్వు నాయకుడు అనిపించుకో. ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి అనిపించుకో. పేద ప్రజలకు, ముసలి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ కూడా 2 నెలలు కొట్టినటువంటి చరిత్ర నీది. విద్యార్థులకు అన్నం పెట్టలేక రోజు ఒకరు చస్తా ఉన్నారు. ఈ రోజు ఒకరు చచ్చిపోయారు. ఇగో నేను ఇప్పుడే చూపిస్తా. ఆత్మహత్య, గురుకులంలో ఆత్మహత్య. ఈరోజు ఇప్పుడే పేపర్లో వచ్చింది. ఏమని చేసిర్రు? ఇగో చెప్తా చూడండి. ఎంతసేపు అయింది చనిపోయి పాపం. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. ఖమ్మం డి మధిరా మండలంలో కృష్ణాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి విద్యార్థి సంవత్సరం చదువుకున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తోటి స్నేహితులు చెప్తా ఉన్నారు. స్వస్థలం ముదిగొండ. సూసైడ్ గల కారణాలు తెలియాల్సి ఉంది. రోజు పాడనెక్తా ఉన్నారు. ఇదే తెలంగాణ, ఇదే గురుకులాల్లో మా ఒక అమ్మాయి, గిరిజన బిడ్డ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదురోహించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదురోహించే కాకుండా గురుకులాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. గురుకులంలో అన్నం పెట్టరా అండి? ఇప్పటికీ 458 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకోరని అన్నాడు కదా. ఎందుకు రైతు బీమా ఆగిపోయింది? ఎందుకు పంట రుణం ఆగిపోయింది? ఏవి కూడా ఆగలే కదా. నీవు ఇస్తాన్న బోనస్ ఏది? అన్ని బోగస్ మాటలే. అన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టించడమే. కానీ వాళ్ళకి 1 సంవత్సర కాలం ఇస్తారని చెప్పి మళ్ళీ ఎవరు పెట్టమన్నారండి డేట్లు? డేట్ పెట్టి తప్పైందని చెప్పమనండి. ముక్కు నేలకు రాసి అడగమని చెప్పండి. క్షమాపణ కోరమనండి. మినిమం 1 సంవత్సరం అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అప్పుడు మేమేమన్నా అడిగినామా? మేము అడిగినామా? 3 నెలలు కాకముందే డిసెంబర్ అవ్వా అమ్మ అక్క చెల్లి నువ్వు ఆగు, ఈ 3 రోజులు ఆగితే నీకు డిసెంబర్ 9 నాడు ఇస్తాను మేము చెప్పినామా? అది రేవంత్ రెడ్డి గారు చెప్పిరా? రైట్ అన్న మీరు చెప్పండి. అంటే నిజంగా ఇప్పుడు బీజేపీ